గుణాలైన జాలి, దయ అవన్నీ గుణాలను మనం తీసుకోగలుగుతున్నాం, పెంపొందించుకోగలుగుతున్నాం. అందువల్ల ఏం జరుగుతుందంటే మనలో మన మంచి రిఫైన్మెంట్, మంచి స్థాయి మనం ఎదగగలుగుతున్నాం అన్నమాట. ఈశ్వరుడితో అనుసంధానం చేసుకునేదే అదే ముఖ్యని నా అనుభవంలో నేను నేర్చుకున్నాను. అయితే సేవ ఏ విధంగా చేయాలి? ఒక ఆకలి వేసినప్పుడు వాడికి కావాల్సింది ₹1,00,000 కాదు, వాడికి కొంత భోజనం పెడితే చాలు. ఆ యొక్క పట్టు నిండిపోతే వాడికి అది ఆ రోజు సరిపోతుంది. సో ఎవరికి ఏది కావాలో, ఏ క్షణానికి ఏది కావాలో అది ఇస్తే అది సరిపోతుంది. అంతేగాని మనకి డబ్బులు లేవే, మన సేవ ఏ విధంగా చేయగలమని ఎవరు ఆలోచించకూడదు. ఎందుకంటే అది డబ్బులతో సంబంధం లేదు. అది ఏ రకమైన సేవ అయినా మనం చేయగలం. కూలివాడి దగ్గర నుంచి ధనవంతుడి దాకా సేవ చేసుకునే భాగ్యం మనకి చేయాలి అనుకుంటే సేవాభావంతో చేయగలం. అయితే సేవ ఏ విధంగా చేయాలి? మనం ఒకరికి చేయాలి అంటే చాలా వెతుక్కోవాలి, ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలి. అది మనం ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా కానీ, ఒక మాధ్యమం లాంటి ట్రస్ట్ ద్వారా కానీ చేసినట్లయితే మన దగ్గర ఉన్న తక్కువ వనరులతో ఎక్కువ సేవ చేయగలిగే ఒక ఆస్కారం కలుగుతుంది. అందుకనే ఇక్కడ మనకి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేది సభ్యులు ఏర్పాటు చేయడం వల్ల, దీనిలో సేవ చేయడం వల్ల మనకున్న తక్కువ టైంలో మనకి ఎక్కువ సేవ చేయగలుగుతున్నాం. ఇది ఇందులోని అక్షరాలు కార్యక్రమంలోని స్కాలర్షిప్ పిల్లలకి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడం మొదలుపెట్టారు. స్కాలర్షిప్కి దరఖాస్తు అయితే తీసుకుంటున్నారు. అయితే ఇందులోని పిల్లలకి ఉద్దేశం ఏంటంటే పిల్లవాడికి వాడి యొక్క జీవితాన్ని అందజేయడం. ఎందుకంటే ఇప్పుడు ఒక చీర ఇవ్వడం వల్ల వాడికి ఆ రోజులకి అయిపోతుంది. అలా కాకుండా మనం ఒక మనిషికి జీవితాన్ని వాడి కాళ్ళ మీద వాడి నిలబడి ప్రయత్నం చేయడానికి, సోమరిపోతుగా కాకుండా నిల్చోవడానికి సమాజంలో ఈ యొక్క కార్యక్రమం వల్ల మనం చేయగలుగుతాం. అలాగే
ఒకసారి చెప్పరా? ముక్తి ఇస్తానంటున్నారు. అంటే ఈ సేవ ద్వారా మనకి ముక్తి లభిస్తుంది, ముక్తి ఓకే. లభిస్తుంది. మరి ఈ ముక్తి ఎప్పుడైతే నీవు ఇంకా హృదయ పవిత్రతను, ఈశ్వరతత్వాన్ని లోపల పెంపొందించుకొని నైతికతను తెలిసిందే. ఓకే, అదే తెలిసాను. ఈశ్వరుడు ఆ ఈశ్వరుడుగా మీకు అసలు మెయిల్ పంపిస్తున్నాను. వేరే దేని గురించి మనం బాధపడాలి? ఈ యొక్క సేవ కూడా మామూలుగా చేసుకుంటూ ఈ ఇందులో పాల్గొంటే ఈశ్వరుని తెలుసుకోలేకపోతున్నామా? ఇంత ఈజీగా మన చివరి మన సేవా విధానాన్ని అలా చేయాలి. ఒకసారి ఆలోచించి చూస్తే ఈ యొక్క ఇందులో మరణిస్తున్నటువంటి భక్తులు కూడా ఏదో రకమైన సేవలలో ఉంటున్నారు. వ్యవహార సైనిక సేవ కానీ వేరే